శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వారఫలాల్లో భాగంగా ఈ కార్తీక మాసం అంటే నవంబర్ నెల 12వ తేదీ 2023 ఆదివారం ఆశ్వీజ మాస కృష్ణపక్ష చతుర్దశి నరక చతుర్దశి మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష పంచమి నవంబర్ నెల 18వ తేదీ శనివారం పర్యంతం ఈ వారం రోజులు ఎలా ఉన్నాయి మేషాది ద్వాదశ రాశుల వారికి విశ్లేషణగా చూద్దాము. ముందుగా గ్రహ సంచార విషయానికి వచ్చినట్టయితే మేషంలో గురువు, కన్యలో శుక్ర కేతువులు, తులలో రవి కుజుడు, వృశ్చికంలో బుధుడు, కుంభంలో శని, మీనంలో రాహువు, చంద్రుడు తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల్లో ఈ వారమంతా సంచారం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు 12వ తేదీ నరక చతుర్దశి లక్ష్మీ పూజ, 13వ తేదీ దీపావళి కేదారేశ్వర వ్రతం, 14వ తేదీ కార్తీక మాసం ఆరంభం, కార్తీక స్నానాలు ప్రారంభం, 15వ తేదీ ధన్వంతరి ద్వితీయ, యమద్వితీయ అని కూడా చెప్తారు, 16వ తేదీ త్రిలోచన గౌరీ వ్రతం, 17వ తేదీ నాగ చతుర్థి, 18వ తేదీ నాగపంచమి. కార్తీక మాసం ప్రారంభం అయింది. చాలా విశేషమైనటువంటి రోజులు ఆరంభం అయ్యాయి. మరి ఈ కార్తీక మాసం అలాగే ఈ ఆశ్వీజ మాసం ఎలా ఉండబోతోంది ఈ వారం రోజులు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా శని కేతువులు శుభంగా ఉన్నారు. 27వ తేదీ వరకు అంటే దాదాపుగా నవంబర్ నెలలో చాలా రోజులు కూడా అంటే 11వ తేదీ నుండి 18వ తేదీ పర్యంతం కూడా 12వ తేదీ నుంచి 18వ తేదీ పర్యంతం కూడా బుధుడు కూడా శుభంగా ఉన్నాడు. గురువు అర్ధశుభుడు. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కొంత మిశ్రమ కాలం అని చెప్పవచ్చు. రోజువారి పనులు కూడా సజావుగా సాగుతాయి. రావలసినటువంటి సొమ్ము అయితే తప్పకుండా మంగళ బుధవారాల్లో అందే ఆస్కారం కూడా ఉంది. వ్యాపారాన్ని విస్తరింప చెయ్యాలి అనుకునేటువంటి వారికి విస్తరణ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఈ గురు శుక్రవారాల్లో ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది యోగంగా కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అయితే అధికారుల యొక్క అండదండల వల్ల ఉద్యోగంలో చాలా చక్కగా ముందుకు వెళ్తారు. భూ సంబంధమైనటువంటి గృహ కొనుగోలు కావచ్చు, భూ సంబంధమైన రిజిస్ట్రేషన్స్, డాక్యుమెంట్స్, ఈ విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తప్పకుండా తీసుకోండి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో శుక్ర శని ఆదివారాల్లో కొంత ఆహారంలో మార్పులు చేర్పుల యొక్క వ్యత్యాసం వల్ల కొంత అనీజీగా అంటే కొంత అసౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం అయితే ఉన్నది. కొత్తగా పరిచయాలతో కొన్ని పనులైతే పూర్తి చేసుకుంటారు. రాజకీయ నాయకులు కార్య సాఫల్యం ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఇంట్లో పండుగ వాతావరణం అనేటువంటిది నెలకొని ఉంటుంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాదుల్లో విజయ ప్రాప్తి, అలాగే కార్య సాఫల్యం అనేటువంటిది కొంత మేరకు కనిపిస్తూ ఉంది. దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క పూజ ఈ వారం చేయటంలో కొంత విశేషమైనటువంటి ఫలితమైతే పొందవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారమంతా దుర్గాదేవి యొక్క ఆరాధనతో పాటుగా నరక చతుర్దశి రోజున లక్ష్మీదేవి యొక్క కనకధార స్తోత్ర పారాయణం చేయటం అనేటువంటిది కొంతమేరకు అనుకూలతను పెంపొందింప చెయ్యవచ్చు. అలాగే గురువారం రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమకూర్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తే కొంతమేరకు మీకు బాగానే ఉంటుంది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి ఈ వారం అంతా రాహువు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు శుక్రుడు కూడా పర్వాలేదు, అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొన్ని మార్పులైతే ఈ వారం సంభవించే ఆస్కారం ఉంది. పలుకుబడి విపరీతంగా పెరుగుతుంది. పలుకుబడితో కొన్ని పరిచయాలు అనేటువంటివి అవుతాయి. కొన్ని కార్యక్రమాలు అనేటువంటివి సజావుగా పూర్తి చేస్తారు. కళాకారులకు అవకాశాలైతే తప్పకుండా కలిసి వస్తాయి. స్థిరాస్తుల ద్వారా ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది. కొత్త కొత్త పనులు ప్రారంభించాలి అంటే ఈ గురు శుక్రవారాల్లో కొంత మేరకు అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలు కొంత ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. అలాగే మిశ్రమ వాతావరణం అనేటువంటిది ఉంటుంది. కుటుంబంలో వాహన మరమ్మతులు కానీ లేకపోతే వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులైతే ఉంటాయి. అలాగే రిజిస్ట్రేషన్స్, డాక్యుమెంట్స్ లేకపోతే విలువైనటువంటి ఆభరణాల విషయంలో కొంత మతిమరపు అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడటం మంచిది. అలాగే పెళ్లి సంబంధమైనటువంటి వ్యవహారాలు, కొత్తగా సంబంధాలు చూడాలి అనుకునేటువంటి వారికి ఈ 17-18వ తేదీల తర్వాత చాలా మంచి అవకాశం కూడా కలిసి వస్తుంది. ఈ వారంలో కూడా సోమ మంగళవారాలు కొంత అనుకూలంగానే ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఇబ్బంది కూడా ఏమాత్రం కూడా ఉండదు. వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయటం, గురువారం నాడు గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా గ్రాసం సమర్పణ చేయటము, అలాగే ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ ఘోర కష్టోద్ధరణ స్తోత్ర పారాయణం చేయటం కూడా వృషభ రాశి వారికి కొంత మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. శ్రీ దత్తాయ నమః అనేటువంటి నామం 10,000 సార్లు జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా పొందుతారు. నరక చతుర్దశి రోజున తప్పకుండా లక్ష్మీ స్తోత్ర పారాయణం అయితే చేయడం మర్చిపోకండి. మీ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కుజుడు, గురువు, శుక్రుడు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు పర్వాలేదు. విద్యార్థుల యొక్క వ్యాసంగం అనేటువంటిది బాగుంటుంది. అలాగే విద్యార్థులకు చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. కొత్త కొత్త సీట్లలో అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. శ్రమకు తగినటువంటి ఫలితాలు సాధిస్తారు. రాబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అధికారులతో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అనేటువంటిది నెలకొని ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ గురు శుక్రవారాల్లో ప్రారంభమవుతాయి. శని ఆదివారాల్లో ఊహించినటువంటి ఖర్చులైతే తప్పకుండా ఉంటాయి. కొత్త కొత్త వస్తువులు, ఆభరణాలు, అలాగే నూతన వస్త్రములను కొనుగోలు చేసేటువంటి సందర్భాలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితుల సహాయ సహకారాలతో కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యలు కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. వివాహాది శుభకార్య కార్యక్రమాలన్నీ కూడా ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారమంతా కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా మిథున రాశి వారు పొందుతారు. సంఘంలో పేరు, రాజకీయ నాయకుల యొక్క పరిచయం అనేటువంటిది ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు ఈ వారంలో చాలా మంచి వాతావరణము, అలాగే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. స్త్రీలకు ఇంట బయట అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆహార విహారాదుల్లో కొంత మార్పుల వల్ల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండగలరు మిథున రాశి వారు. మిథున రాశి నిరుద్యోగులకు ఈ వారం అంతా కూడా చాలా విశేషమైనటువంటి యోగం కనిపిస్తూ ఉన్నది. మిథున రాశి వారు చతుర్దశి రోజున లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం అర్ధరాత్రి నాడు చేయండి. అలాగే విశేషమైనటువంటి చతుర్దశి తిథిని పురస్కరించుకొని అమ్మవారి యొక్క స్తోత్రపారాయణంతో పాటు శివాభిషేకం కూడా చేయించుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వారమంతా శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అనే నామజపం చేయడం చాలా మంచి ఫలితాలను పొందేట్టుగా చేస్తుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా శుక్రుడు, రాహువు, కేతువు శుభంగా ఉన్నారు. వివాహాది శుభ కార్యక్రమములకు ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. ప్రయాణాలు అనేటువంటివి కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలతో పాటు సంయమనం కూడా చాలా వరకు కూడా అవసరమవుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో క్లిష్టమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. గృహంలో మార్పులు చేర్పులకు మంగళ బుధవారాల్లో కూడా కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఫైనాన్స్ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు ఈ వారంలో ఒక మంచి అవకాశం అనేటువంటిది కనిపించబోతోంది. కుటుంబంలో మీ మాట తీరు వల్ల కొంత చికాకులు, అశాంతి అయితే ఈ వారం పెరిగేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. కుటుంబ వ్యవహారములు కొంత అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది మీ మానసిక అశాంతికి కారణం కావచ్చు. ఈ వారం అంతా కూడా విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు కూడా వస్తాయి. కొత్త పరిచయాలతో రాజకీయ నాయకులకు కార్యసిద్ధి అనేటువంటిదైతే ఉంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తి తగాదాలకు దూరంగా ఉండటం చాలా వరకు కూడా మంచిది. మీ అహంకార పూరితమైనటువంటి కొన్ని మాటల వల్ల దగ్గరి బంధువులు కూడా మీకు దూరంగా వెళ్ళిపోవటం అనేటువంటిది మీ మనస్తాపానికి కొంత కారణం కావచ్చు. అలాగే రావలసినటువంటి బాకీ సొమ్ము అనేటువంటిది ఆలస్యంగా చేతికి అందడం కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు కారణం కావచ్చు. కాబట్టి కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు కొంత సంయమనం పాటించవలసినటువంటి అవసరమైతే తప్పకుండా ఉంది. అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనిగ్రహ అనుకూలతకు ఈ శనివారం రోజున ఖచ్చితంగా 108 ప్రదక్షిణములు రావి చెట్టు చుట్టూ చేయడం మర్చిపోకండి. అలాగే బుధవారం రోజున మహాగణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. కుడుములను కానీ ఉండ్రాళ్లను కానీ ఎవరికైనా పంచిపెట్టడం అనేటువంటిది దానివల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది. గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి పెసర్లను తినిపించడం వల్ల కూడా సంపద వృద్ధి చెందుతుంది కర్కాటక రాశి వారికి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అంతా గురువు, శుక్రుడు శుభంగా ఉన్నారు. కొంత రవి శుభంగానే ఉన్నాడు. 16వ తేదీ వరకు మాత్రమే రవి శుభంగా ఉంటాడు. ఆ 16వ తేదీ తర్వాత కొంత రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితములను ఇవ్వవచ్చు. తలపెట్టినటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో సజావుగానే పూర్తి చేస్తారు. సింహరాశి వారు పాత బాకీలు గురు శుక్రవారాల్లో వసూలవుతాయి. కొన్ని విషయముల యందు అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు చక్కటి శుభవార్తలైతే వింటారు. ఉద్యోగపరంగా పదోన్నతి అనేటువంటిది కలగబోతోంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. కొత్త దుస్తులు, వస్తువులైతే కొనుగోలు చేస్తారు. ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. రోజువారు కార్యకలాపాలైతే నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. రాజకీయవాదులకు కొంత శత్రువుల వల్ల ఆందోళన అనేటువంటిది కలిగింపచేయవచ్చు. వేల తప్పి ఆహారం భుజించడం వల్ల కూడా సమస్యలను మీరు స్వయంగా కొని తెచ్చుకున్నవారు అవుతారు. విద్యార్థులు అనవసరమైన పోకడల వల్ల కొంత అనవసరమైనటువంటి ఆందోళనను పొందేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత మాట పట్టింపు వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం అనేటువంటిది కూడా మంచిది. సింహరాశి స్త్రీలకు ఈ వారం మాట అనేటువంటిది కొంత కాపాడుకుంటే తోటివారితో అనుకూలంగానే ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు అర్హత, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఉద్యోగం అనేటువంటిది ఈ వారంలో ఒక మంచి శుభవార్తను కూడా మీకు తీసుకొని రావచ్చు. మరి సింహరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణం చేయడం వల్ల కొంత మంచి ఫలితాలైతే కలుగుతాయి. ప్రతిరోజు మేడి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణములు చేయటం వల్ల కూడా గురుదత్తాత్రేయ అనుగ్రహంతో సర్వ సంకటాలు కూడా సింహరాశి వారికి దూరం అవుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అంతా కుజుడు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. రవి 16వ తేదీ వరకు అర్ధశుభుడు. 17వ తేదీ నుంచి రవి కూడా మీకు శుభమైనటువంటి యోగాదులను కలిగింపజేస్తున్నాడు. కొన్ని విషయముల యందు ఆత్మసంతృప్తి అనేటువంటిది మిమ్మల్ని చాలా ఆనందింపచేస్తుంది. పనులలో కలిసి వస్తుంది. 17, 18వ తేదీల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం అనేటువంటిది మీకు తలనొప్పి లేకుండా పరిష్కారం కావటం అనేటువంటిది చాలా ఆనందాన్ని కలిగింపజేస్తుంది. కళాకారులకు, పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంచుకుంటే క్రమంగా పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నముల యందు కూడా విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో మంచి సంబంధాలు అనేటువంటివి మెరుగుపడతాయి. వాహనం, భూములు కొనుగోలు చేయటానికి ఈ వారం కూడా చాలా అనుకూలంగా ఉంది. 12, 13, 14వ తేదీల్లో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా మీకు బాగానే ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
కావలసినటువంటి చోటికి బదిలీలు కూడా అవుతాయి. చిన్ననాటి స్నేహితులనైతే కలుసుకుంటారు. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ఆరోగ్యపరంగానైతే ఈ వారం అంతా కూడా బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేటువంటిది లేకపోవటం వల్ల కొంత అశాంతి అనేటువంటిది రావచ్చు. కాబట్టి మీ మాట తీరు కొంత దుడుకుతనం అనేటువంటిది తగ్గించుకొని ప్రేమగా పలకరింపులు కనుక ఉంచుకుంటే ఈ వారం కూడా మీకు సమస్యలు అనేటువంటివి పెద్దగా ఉండకపోవచ్చు. నరదృష్టి అనేటువంటిది కన్యారాశి వారికి కొంత ఇబ్బందిని కూడా కలిగింపచేసేట్టుగా ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయను దిష్టిగా తీపించుకొని బయట వేసుకోవడంతో పాటుగా గురువారం రోజున మేడు చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయండి. ఆదివారం నాడు కనకధారా స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా సమస్యలకు కూడా పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు రాహువు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కూడా శుభమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. రవి అర్ధశుభుడు. విద్యార్థులకు ఈ వారం ముఖ్యమైనటువంటి సమాచారం అందబోతూ ఉన్నది. చదువుల్లోనైతే అద్భుతంగా రాణిస్తారు విద్యార్థులు. మంచి సంస్థల్లో కొత్త నిరుద్యోగులకు అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సోమ మంగళవారాల్లో కొంత ఎదురైనప్పటికీ కూడా వారాంతంలో ఆ సమస్యలు కూడా దూరం కావచ్చు. శుభకార్యాలు చేపట్టడంలో శుభకార్య నిర్వహణలో కూడా కొంత ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. రోజువారీ వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈ వారాంతంలో చేపట్టేటువంటి ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు పాల్గొంటారు. ఆధ్యాత్మిక చర్చలు చేస్తారు. దైవారాధన దైవ కార్యక్రమాల యందు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ప్రణాళికలకు కూడా ఈ వారం చాలా కీలకమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. స్త్రీలకు ఈ కొత్త వస్తువులు కొత్త దుస్తులు కొనడంలో కూడా ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. చాలా వరకు కూడా డబ్బు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయముల యందు చాలా వరకు కూడా వెచ్చించే ఆస్కారం కూడా ఉంది. ప్రణాళికాబద్ధంగా ఖర్చులు పెట్టకపోతే ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులైతే ఈ వారం తప్పకుండా ఉంటాయి. తులారాశి వారికి. తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం బాగుంటుంది. మొత్తానికి తులారాశి వారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అష్టకము, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి సహస్రనామ స్తోత్రము, గురువారం రోజున శ్రీ గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణాదులు చేయటం కూడా చాలా మంచి ఫలితములను ఇవ్వవచ్చు. ఏదైనా దత్తక్షేత్ర సందర్శనం చేయటం వల్ల కూడా ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి శుభవార్త శ్రవణం మీకు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు కేతువు శుభంగా ఉన్నారు. కొంత 16వ తేదీ నుంచి కూడా రవి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ వారం కొత్త పథకాలకు కొత్త మార్పులకైతే వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంది. ఇంట్లో బరువు బాధ్యతలైతే పెరుగుతాయి. కానీ కీలకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కళాకారులకు సాహితీవేత్తలకు ఈ వారాంతంలో కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలగబోతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. రాజకీయ నాయకుల యొక్క పరిచయంతో కీలకమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. పనులు పూర్తి కావడంలో జాప్యమైతే ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగులకు పై అధికారులతో కొంత అభిప్రాయ భేదాలైతే తప్పకుండా రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి అంశము. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి నష్టాలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొనడము, ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు పాల్గొనడం అనేటువంటిది కొంత మానసికమైనటువంటి శాంతిని పెంచుతుంది. అలాగే బంధుమిత్ర విరోధములు లేకుండా జాగ్రత్త పడితే వృశ్చిక రాశి వారికి అంతా సవ్యంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు ఒక చేదు అనుభవం అనేటువంటిది శని ఆదివారాల్లో కూడా తెలుస్తుంది. అందువల్ల మితిమీరి నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తులు కొంత మోసం చేయడము కొంత మీరు తట్టుకోలేకపోతారు. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలైతే బ్రహ్మాండంగానే ఉంటాయి. వృశ్చిక రాశి స్త్రీలు కొత్త వస్తువులు కొనటంలో కూడా శ్రద్ధను ప్రదర్శిస్తారు. బంధుమిత్రులతో కుటుంబం అంతా కూడా ఆనందంగా ఈ వారంలో కాలం గడుపుతారు. మరి వృశ్చిక రాశి వారు
సోమవారం రోజున శివాభిషేకం చేయించుకోండి, గురువారం రోజున దత్తక్షేత్ర సందర్శనం చేయండి, ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి, మాంసాహారాన్ని ఆదివారం నాడు వదిలిపెట్టండి, చాలా మంచి ఫలితాలు పొందగలుగుతారు. గోక్షేత్రంలో ఒక బుధవారం రోజున నానబెట్టిన పెసర్లను ఆవులకు తినిపించడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గురువు శని శుభంగా ఉన్నారు. కొంత రవి ఈ 16వ తేదీ వరకు శుభంగా ఉన్నాడు. ఆ తర్వాత కొంత అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అపూర్వమైనటువంటి ఒక కానుకలు ఈ వారంలో కూడా మీరు పొందబోతారు. ఈ వారం అంతా కూడా గురు శనులు కొంత యోగంగా ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనలు మీకు రావటం మీకు చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రావాల్సిన డబ్బు శుక్ర శనివారాల్లో చేతికి వస్తుంది. భూతగాదాలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో కార్యసిద్ధి అనేటువంటిది కూడా ఉంది. రోజువారీ వ్యాపారం అనేటువంటిది లాభసాటిగా సాగుతుంది. విద్యార్థులు బాగా శ్రమించాల్సి అయితే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఆశాజనకంగా ఉంటాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు చేస్తే విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి లాభాలైతే ఉంటాయి. కోర్టు వ్యవహారాదుల యందు సానుకూలమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడంలో కూడా స్త్రీలు చాలా వరకు ఉత్సుకతను కూడా ప్రదర్శిస్తారు. శారీరక ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వారాంతంలో కూడా అవి సమసిపోతాయి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవలసిందిగా ధనుస్సు రాశి వారికి సూచన. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు చాలా మంచి అవకాశాలు అనేటువంటివి కలుగుతాయి. వైజ్ఞానిక ఆధ్యాత్మిక సదస్సుల్లో పాల్గొనటం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఈ వారాంతంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక క్షేమ శుభ సమాచారం అనేటువంటిది మీకు అందబోతూ ఉన్నది. మరి ధనుస్సు రాశి వారు ఈ వారం బుధవారం నాడు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం, శనివారం రోజున దత్తాత్రేయ అష్టోత్తరంతో దత్తార్చన చేయటము, ఆదివారం రోజున కనకధార స్తోత్ర పారాయణం చేయటం వల్ల చాలా సమస్యలకైతే పరిష్కారాలు దొరుకుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రవి కుజ రాహువులు శుభంగా ఉన్నారు. కొంత శుక్రుడు పర్వాలేదన్నట్టుగా కొన్ని ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. కొత్త ఆలోచనలకు కొత్త పథకాలకు ఈ వారం అనేటువంటిది ఎంతో అనుకూలంగా ఉంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యంగా చేతికందుతుంది. పదోన్నతి కారణంగా స్థానచలనం అనేటువంటిది ఉంటుంది. కోర్టు కేసుల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి. పారిశ్రామికవేత్తలకైతే అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. కొత్త పరిచయాలతో విద్యార్థులకు విదేశీ అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. భూమి కొనుగోలు చేయటంలో కూడా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. తీర్థయాత్రలు విహారయాత్రలు చేయటంలో చాలా ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. ఒక వాహన మరమ్మతుకు సంబంధించినటువంటి ఖర్చు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఏదో ఒక భయం అయితే తప్పకుండా మకర రాశి వారిని వెంటాడుతూ ఉంటుంది. మీ సమస్యలు ఎదుటి వ్యక్తులతో పంచుకోవటం వల్ల కూడా కొంత మీకు కొంత మనశ్శాంతి అనేటువంటిది కూడా లభించవచ్చు. మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు అయితే ఉద్యోగపరంగా లభిస్తుంది. వ్యాపారాభివృద్ధి పెద్దగా లేకపోవటం వల్ల కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కోవచ్చు. మానసిక అశాంతి అనేటువంటిది మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టకుండా కూడా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తితో ఒక చికాకుతో మీ ప్రవర్తన ఉండటం వల్ల కొంత ఇబ్బందులు అనేటువంటివి పడే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. మకర రాశి స్త్రీలు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైనగా ఈ వారమంతా కూడా ఉంటుంది. మకర రాశి రాజకీయ నాయకులకు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. మీ అంచనాలు తప్పిపోవచ్చు. కాబట్టి కొంత స్థిమితంగా దైవారాధన అధికంగా చేస్తే బాగుంటుందని సూచన. చండీ స్తోత్ర పారాయణము మకర రాశి వారు చేయించుకోవడం చాలా వరకు మంచిది. శివాభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మీ చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి దొరుకుతాయి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం వల్ల ఆత్మశక్తి అనేటువంటిది ద్విగుణీకృతం అవుతుంది. గురువారం రోజున గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం సమర్పించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ వారం అంతా బుధుడు శుభంగా ఉన్నాడు, కుజుడు కేతువు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. 16వ తేదీ వరకు రవి కూడా బాగానే ఉన్నాడు. తదుపరి కొంత అర్ధశుభుడిగా కొంత ఇబ్బంది అయితే తప్పకుండా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ మొదటి 3 రోజులు బాగానే ఉన్నప్పటికీ కూడా తదుపరి కొంత అశాంతికి గురి కావచ్చు. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటివి అయితే తప్పకుండా ఉంటాయి. గురు శుక్ర శనివారాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు దైవారాధన అనేటువంటిది పెరుగుతుంది. కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు అయితే కలిసి వస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ వృత్తిపరంగా కనుక మీరు విజయాన్ని సాధించగలిగితే అది బాగుంటుంది. ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు అనేటువంటివి వృద్ధి పొందుతాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా విద్యార్థులు కొత్త కొత్త సీట్ల కోసం ప్రయత్నం అనేటువంటిది చేయవచ్చు. బంధుమిత్రులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. వ్యాపారణ విస్తరణ ప్రయత్నాలను కొంత వాయిదా వేయడం అనేటువంటిది మంచిది. ఆకస్మిక ప్రయాణములు ఉంటే కనుక వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంత ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణలు లేకుండా జాగ్రత్త పడండి. కొంత చిన్ననాటి మిత్రులతో మాటామంతి వ్యవహారం అనేటువంటిది కొంత ఉత్సాహాన్ని అయితే మీకు ఇస్తుంది. స్త్రీలు నూతన ఆభరణాలు నూతన వస్తువులు కొనుగోలు చేయడంలో కూడా చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. ఇల్లంతా ఈ వారాంతంలో ఒక సందడిగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది. కుంభరాశి వారు ఈ వారమంతా శని సహస్రనామ స్తోత్రం కానీ శనికి సంబంధించిన స్తోత్ర పారాయణము దశరథకృత శనీశ్వర స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటము చాలా మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయడం వల్ల మీ చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి లభించవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురువు కేతువు శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు. కొంత రవి 17వ తేదీ నుంచి అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. వ్యాపార పరంగా మీనరాశి వారికి నష్టాలు ఎదురయ్యేటువంటి ఆస్కారం కూడా ఉంది. ప్రయాణాలు బాగుంటాయి. శుభకార్యాలు చేస్తారు. డబ్బు అనేటువంటిది సకాలంలో అందుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. భూములు కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారికి శని ఆదివారాలు అంత యోగదాయకంగా లేవు. ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. దానితో పాటే ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్త కొత్త వస్తువులైతే కొనుగోలు చేస్తారు. ఇంట్లో అనుకూల వాతావరణంతో పాటుగా గురు శుక్రవారాల్లో కొంత ప్రతికూల వాతావరణం కూడా ఉండే ఆస్కారం అనేటువంటిది ఉంది. కోర్టు కేసుల్లో మీకు తీర్పు అనుకూలంగా రాకపోవటం కూడా కొంత అశాంతికి కారణమవుతుంది. వృత్తి వ్యాపారముల యందు మంచి చెడ్డలు అనేటువంటివి సమానంగా ఉంటాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి ఈ వారాంతంలో కొన్ని ప్రయత్నాలు చేయడం అనేటువంటిది కొంత బాగుంటుంది. పేరు పొందినటువంటి రాజకీయ నాయకుల యొక్క పరిచయం కూడా చాలా సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేయవచ్చు. అతిగా నమ్మి రాజకీయ నాయకులు కింది వ్యక్తుల ద్వారా కొంత నష్టాన్ని పొందే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి నమ్మకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యవర్తిత్వం చేయకుండా ఉండటం మీనరాశి వారికి ఈ వారంలో ప్రధానమైనటువంటి సూచన. మితిమీరిన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఇబ్బందిలో పడవేయవచ్చు. కాబట్టి తగు విధంగా తగు సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. మీనరాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా గురువారం రోజున దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయండి. అలాగే శనివారం రోజున గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా గ్రాసాన్ని సమర్పించండి. తత్ఫలితంగా మీకు కొంత నరదృష్టి తగ్గవచ్చు. అలాగే ఈ నరక చతుర్దశి రోజున కనకధారా స్తోత్ర పారాయణం 3 సార్లు చేయడం వల్ల కొంత లక్ష్మీ కటాక్షం అయితే మీకు తప్పకుండా లభిస్తుంది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలు. మేషాది 12 రాశుల వారికి మీ అందరికీ కూడా ముందుగా నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. ఈ చక్కగా ఈ రోజుల్లో మీరు అమ్మవారి ఆరాధన కొంత దైవ కార్యక్రమాలు చేసుకుంటే మీకు సుఖ సంతోషాలు అనేటువంటివి వృద్ధి పొందుతాయి. ఈ దీపావళి ఈ నరక చతుర్దశి మీకు అనేకమైనటువంటి ఆనందాలను కలిగింప చెయ్యాలి అని కోరుకుంటూ మరల వచ్చే వారం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఎవరైనా వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. తప్పకుండా మీకు ఏదైనా సమస్య కానీ జాతకరీత్యా ఏదైనా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే పరిష్కారాలు అనేటువంటివి చూపించబడతాయి. అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. గోమాతాకి జై.